హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు అయితే ఒక రోటి పచ్చడి, గోంగూర రోటి పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసానమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానమాట. చాలా సింపుల్ ప్రాసెస్. మా ఆడపడుచు చాలా బాగా చేస్తుంది గోంగూర రోటి పచ్చడి. మీరు కూడా ట్రై చేస్తారేమో అని. ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా ఇట్లాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు మంచిగా వేయించేసుకోవాలి. దాని తర్వాత పల్లీలు కూడా వేయించేసుకోవాలి. ఎండుమిరపకాయలు పల్లీలు వేయించుకున్నాం కదా, వాటిని కొంచెం వేడి మీద ఉన్నప్పుడే దంచుకోవాలన్నమాట. కొంచెం చల్లగా అయితే ఎండుమిరపకాయలు దంచడానికి రాదనమాట కొంచెం, ఎందుకంటే దాంట్లో గింజలు ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా దంచుకోవడానికి రాదనమాట. దాని తర్వాత ఇప్పుడు గోంగూర కూడా ఉడికిపోయింది కదా, దాన్ని తీసుకొచ్చి గోంగూర కూడా వేసేసుకోవాలి. బాగా మెత్తగా దంచుకున్నాం కదా ఎండుమిరపకాయలని, దంచుకున్న తర్వాత గోంగూర కూడా వేసేసుకోవాలన్నమాట. గోంగూర వేసుకున్నాక మంచిగా అది కూడా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలి. మీరు ఆనియన్ కట్ చేసి అయినా వేసుకోవచ్చు, ఇట్లా మేము వేసుకున్నట్టు మంచిగా మొత్తం గడ్డ అయినా వేసుకొని దంచుకోవచ్చు అనమాట. ఇట్లా వేసుకుంది ఏంటంటే మంచిగా టేస్ట్ బాగా వస్తుంది. అది దంచుతున్నప్పుడే నాకు స్మెల్ బాగా వస్తుందని చెప్పేసి నేనైతే టేస్ట్ చేసేసినప్పటికే ఇంకా ఆగాక పక్కన ఇంకో ప్లేట్ అన్నం పెట్టుకొని వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఆహా, అమృతంలా ఉంది తింటుంటే ఆ టేస్ట్ మాత్రం. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. గోంగూర ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవి పడేయకండి. పాతకాలంలో ఏంటంటే గోంగూర ఉడకబెట్టిన వాటర్తోనంట ఇత్తడి సామాన్లు వాష్ చేసుకునే వాళ్ళంట. చాలా నీట్గా మంచిగా తెల్లగా వస్తాయంట. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారేమో అని మీకు కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ అండి. అంతే ఈ మినీ బ్లాగ్ అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి.